పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థ పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు విస్తృత సర్వే చేపట్టారు. మల్లపురానికుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో 16 నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి వారికి నోటీసులు అందజేశారు. దీంతో కాలనీవాసులు తమకు ప్రభుత్వ పరంగా అన్ని శాఖల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయడం సరికాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20-25 మంది ఉన్నాం ఇక్కడ. ఇంకా జరుగుతానే, కట్టుకుంటారు, ఇళ్లలోకి వస్తారు, ఉంటారు, అన్ని పర్మిషన్లు ఇచ్చి ఇంకా ఇస్తారు, వస్తానే కూడా. ఎందుకంటే అందరూ సింగరేన్ జాబ్ లేనాక వచ్చిన అమౌంట్తోనే చేపించుకున్నారు. వాళ్ళకి బతకడానికి కూడా ఏం ఆధారం లేదు. ఇక అంత పెద్ద పెద్ద వాళ్ళమే ఉన్నాం ఇక్కడ. పిల్లలు ఎక్కడ పోయి బతుకుతారు, జాబులు చేస్తారు, మేము ఇక్కడ ఉన్నాం. ఇంత బిల్డింగ్ కబ్జా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కడతారా అండి? కట్టుకుంటారా? 70-80 లక్షల బిల్డింగ్ కబ్జా చేసిన వాళ్ళు కడతారా? గుడిసెలు వేసుకొని ఉంటారు కబ్జా చేస్తే. అందరు పిల్లలంతా సెట్ అయినాక దిగిపోయిన వాళ్ళే వచ్చి కట్టుకున్నారు ఇక్కడ. మరి దిగిపోయిన వాళ్ళు వచ్చి కట్ట పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు? మరి అలాంటప్పుడు ఆయన ఇయ్యపోవాల్సింది కదా. ఈ జూన్లు ఉన్నది, ఆ జూన్లు ఉన్నది అన్నప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు? అక్కడనే పోయి ఆపాల్సింది. బిల్డర్ పోయినప్పుడు మీరు పలానా జూన్లు ఉన్నదని ధరణి వాళ్ళకి తెలుస్తుంది, కానీ మాకు కట్టించుకున్నట్లు తెలియదు కదా. మేము మాకు పర్మిషన్ వస్తుంది, మేము కట్టించుకుంటామని ఇస్తాను. నుంచి లోన్ వచ్చింది, అన్ని నాలా కన్వర్షన్ ఉంది, రిజిస్ట్రేషన్లు అయినాయి, అన్ని డాక్యుమెంట్లన్నీ మా దగ్గర కరెక్టే ఉన్నాయి కదా. ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఫస్టే పర్మిషన్ ఇవ్వకపోతే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు కదా. 2 years నుంచి ఇంట్లో ఉంటున్నాము. అన్ని తీసుకొచ్చి డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఫ్లాట్లన్నీ తీసేసి ఇక్కడ దీని మీదనే పెట్టి ఉంటున్నాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? రోడ్డు మీదకి వచ్చినాము. నా పేరు నరేంద్ర కుమార్ గౌడ్. మాకు ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, మాకు రెవెన్యూ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు, నాలా కన్వర్షన్ ఉంది, పర్మిషన్ కాపీస్ ఉన్నాయి. మాకు లోన్ కూడా వెళ్ళాము, మున్సిపల్ వాళ్ళు కూడా పర్మిషన్ కాపీ ఇచ్చారు. మేము గత 2 సంవత్సరాల నుంచి ఇల్లు లోన్ తీసుకొని కట్టుకొని ఉంటున్నాము. ఎలాంటి ఏది లేకుండా మేము చాలా కష్టపడి లోన్లు పెట్టి ఉన్నది సంపాదించి ఇలా చాలామంది దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టజీతం మొత్తం ఇందులో పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళ ఆశలు అడియాసలు చేసుకున్నట్టుగా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి ఎందుకు చేస్తున్నారో మాకు న్యాయం చేయగలరు, దయచేసి చూడండి.